భోగి, సంక్రాంతి, కనుమ అందమైన లోగిళ్ళు ఆకాశంలో పతంగులతో అందంగా ముస్తాబవుతుంది. ఇవన్నీ ఒకవైపు, మరి మరొక వైపు పందెం కోళ్ల కోలాహలం, ఆహ్లాదపరిచే సినిమా రంగం, అందం, ఆనందం, ఆహ్లాదం అన్నీ కలగలిపితే సంక్రాంతి. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? సంక్రాంతి అంటే సంబరమే కాదు, సినిమాల సందడి కూడా. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి వాల్తేరు వీరయ్య, మరొక వైపు నటసింహం నందమూరి బాలకృష్ణ వీరసింహారెడ్డి, వీటితో పాటు అనువాద చిత్రాలైన తెగింపు అండ్ వారసుడు, వీటన్నిటి మధ్యలో కళ్యాణం కమనీయం. ఈ 5 సినిమాలు ఎలా అలరించబోతున్నాయి అనేది పండగ నిరూపిస్తుంది. కానీ ఇవాళ ఈ సినిమాల ప్రయాణం గురించి మాట్లాడుకుందాం. వెల్కమ్ టు సైమా సంక్రాంతి ప్రివ్యూ. సంక్రాంతి సినిమాల సందడి 11వ తేదీన 2 అనువాద చిత్రాలతో మొదలవుతుంది. వీటిలో మొదటగా మనం మాట్లాడుకోవాల్సింది తలపతి విజయ్ నటించిన వరిసు. వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తలపతి విజయ్ అండ్ రష్మిక మందన్న క్రేజీ కాంబినేషన్లో వారసుడుగా మన ముందుకు వస్తుంది. వారసుడు అనువాద సినిమా అయినప్పటికీ దీని డైరెక్టర్ వంశీ పైడిపల్లి, ప్రొడ్యూసర్ దిల్ రాజు అండ్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మన తెలుగు వాళ్ళు అవడం విశేషం. ఇక మరో సినిమా తాలా అజిత్ నటించిన తునివు. తనను తాను డైరెక్టర్గా నిరూపించుకున్న హెచ్ వినోద్, అజిత్ అండ్ మంజు వారియర్ కాంబినేషన్లో మన ముందుకి తెలుగులో వస్తుంది తెగింపు. ఇక ఇటీవలే రిలీజ్ అయిన ఈ 2 సినిమాల ట్రైలర్స్ కానీ సాంగ్స్ కానీ సూపర్ హిట్గా నిలిచి ఈ సినిమా మీద ప్రేక్షకులకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని బాగా పెంచాయి. ఇక మరో విశేషం ఏంటంటే ఇప్పటిదాకా మాస్ ఎంటర్టైనర్స్ చేసిన విజయ్ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్తో మన ముందుకు వస్తున్నారు. అలాగే ఇప్పటిదాకా ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ చేసిన అజిత్ ఇప్పుడు మాస్ ఎంటర్టైనర్తో మన ముందుకు వస్తున్నారు. ఇక 12వ తారీఖు మన ముందుకి వీరసింహారెడ్డిగా వస్తున్నాడు గాడ్ ఆఫ్ మాసెస్ నటసింహం నందమూరి బాలకృష్ణ. వరుస విజయాలతో అన్స్టాపబుల్ గా దూసుకెళ్తున్న నందమూరి బాలకృష్ణ తనదైన మాస్ జానర్ లో వీరసింహారెడ్డిగా మన ముందుకు వస్తున్నారు. ట్రాక్ లాంటి ఒక మాస్ హిట్ అందుకున్న గోపీచంద్ మల్లేనికి గాడ్ ఆఫ్ మాసెస్ బాలయ్య తోడైతే ఎలా ఉంటుంది? ఆ ఇంపాక్ట్ అంతా టీజర్ అండ్ ట్రైలర్ మనకు నిరూపించాయి. ఈ ఇంపాక్ట్ కు తమన్ అందించిన మ్యూజిక్, కొత్తగా కనిపించే బాలయ్య బాబు డాన్సులు, అలాగే శృతి హాసన్ గ్లామర్ పాటల్ని ఎరగతీశాయి. 12వ తారీఖు జై బాలయ్య అని స్టార్ట్ అయిన ప్రేక్షకుల ఆనందానికి 13వ తారీఖు మెగా మానియా తోడవుతుంది. గాడ్ ఫాదర్ లో డిఫరెంట్ క్యారెక్టర్ తో మనల్ని అలరించిన మెగాస్టార్ తన మార్క్ అయిన మాస్ ఎంటర్టైనర్ తో వాల్టేర్ వీరయ్యగా మన ముందుకు వస్తున్నారు. ఎంతో కాలంగా మాస్క్ దూరమైన చిరంజీవి అభిమానికి బాబీ మనోగతం తోడైతే అదే వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ అంటేనే మాస్, ఆ మాస్ కి మాస్ మహారాజా తోడైతే ఇంకా చూసే ప్రేక్షకులకి పూనకాలు లోడింగ్. మెగాస్టార్ అండ్ డిఎస్పి అంటేనే ఒక హిట్ కాంబినేషన్. ఇక ఈ కాంబినేషన్లో రిలీజ్ అయిన వాల్టేరు వీరయ్య సాంగ్స్ ఈ మూవీ హిట్ అని చెప్పకనే చెప్తున్నాయి. పండగకు వస్తున్న ఈ 2 భారీ చిత్రాల్లో కామన్ పాయింట్ ఏంటో తెలుసా బ్రో? ఒకటి కాదు బ్రో, 2 ఉన్నాయి. ఇటు మెగాస్టార్తో అటు నటసింహం నందమూరి బాలకృష్ణతో రొమాన్స్ చేస్తున్న శృతి హాసన్ ఒకటైతే, ఈ 2 భారీ చిత్రాలను నిర్మిస్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఈ 4 సినిమాలతో పాటు ఈ పండగకు మనల్ని అలరించబోతున్న మరో చిత్రం కళ్యాణం కమనీయం. సంతోష్ శోభన్ అండ్ ప్రియా భవానీ శంకర్ హీరో హీరోయిన్లుగా, డెబ్యూ డైరెక్టర్ అనిల్ దర్శకత్వంలో యువి నిర్మించిన ఒక క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ కళ్యాణం కమనీయం. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్, అలాగే శ్రావణ్ భరద్వాజ్ అందించిన సాంగ్స్ చాలా ఫ్రెష్గా అనిపించాయి. ఇక భారీ మాస్ మూవీస్తో మొదలైన ఈ సంక్రాంతి కూల్ అండ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ముగుస్తుంది. సో ఇవి ఈ సంక్రాంతికి సందడి చేయబోతున్న సినిమాలు. ఇక ప్రతి సినిమా ప్రేక్షకులను అలరించి సక్సెస్ అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటోంది సైమా.